హలో ఫ్రెండ్స్, నేను మీ తేజశ్రీ. మీరు చూస్తున్నారు తేజు టాక్స్. మనకి ఇక్కడ ఇంకొక జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి రిలీజ్ అయింది. మనకి ఇక్కడ కింద పోస్ట్ నేమ్స్, అలాగే పే లెవెల్స్, నంబర్ ఆఫ్ పోస్టులు, ఏ కేటగిరీకి ఎన్ని పోస్టులు ఉన్నాయి అని వివరంగా ఇవ్వడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్ గురించి మరింత వివరాలు తెలుసుకోబోయే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే చిన్న బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసేయండి. ఇలా చేయడం వల్ల నేను ఎప్పుడైతే జాబ్ నోటిఫికేషన్స్ అప్లోడ్ చేస్తానో అప్పుడు ఆ నోటిఫికేషన్ అనేది మీ వరకు వస్తుంది. నోటిఫికేషన్స్ అన్నీ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. సో ఇప్పుడు మనము ఈ నోటిఫికేషన్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే కనుక, ఈ నోటిఫికేషన్ వచ్చేసరికి పర్మనెంట్ జాబ్ కాదండి, ఓన్లీ కాంట్రాక్ట్ బేసిస్కి డైరెక్ట్ రిక్రూట్మెంట్ అయితే ఉంటుంది. ఈ పోస్ట్లో వచ్చేసరికి జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్, పే లెవెల్ అనేది 6th లెవెల్లో ఉంటుంది. అలాగే ఇక్కడ క్యాస్ట్లు వచ్చేసరికి కేటగిరీస్ వైజ్గా చూసినట్లయితే అన్రిజర్వ్డ్కి 8, ఎస్సీకి 2, ఎస్టీకి 1, ఓబీసీకి 4, ఈడబ్ల్యూఎస్కి 1. టోటల్ పోస్టులు వచ్చేసరికి 16 ఉన్నాయి మనకి. ఇందులో పీడబ్ల్యూడి వాళ్ళకి 2 పోస్టులు డివైడ్ చేయడం అయితే జరిగింది. ఇందులో మనకి లొకేషన్ అనేది ఎక్కడెక్కడ ఇచ్చారంటే బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చెన్నై, గాంధీనగర్, హైదరాబాద్, జోధ్పూర్, కంగ్రా, కన్నూర్, కోల్కతా, ముంబై, న్యూఢిల్లీ, పాట్నా, అలాగే షిల్లాంగ్, అలాగే హెడ్ ఆఫీస్లో కూడా ఈ పోస్టులు అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి శాలరీ వచ్చేసరికి గ్రాస్ శాలరీతో పాటు, అంటే బేసిక్ పేతో పాటు మనకి అలవెన్సెస్ కూడా ఉంటాయి. డిఏ, అలాగే ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్, హెచ్ఆర్ఏ, ఇవన్నీ కూడా మనకి బేసిక్ పేతో పాటు యాడ్ అవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి ఎలిజిబిలిటీ ఏంటంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేసుకుంటారు కాంట్రాక్ట్ బేసిస్ మీద. ఏజ్ లిమిట్ వచ్చేసరికి 30 years ఉండాలి. వాళ్ళ డేట్ ఉంటుంది కదా, ఆ డేట్ అప్లికేషన్ ఫిల్ చేసి రిసీట్ ఆఫ్ అప్లికేషన్ టైంకి 30 years అయితే కంప్లీట్ అయి ఉండాలి. ఇక్కడ వీళ్ళు ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అయితే అడగడం జరిగింది. ఇందులో మాస్టర్స్ డిగ్రీ ఆఫ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఇన్ హిందీ విత్ ఇంగ్లీష్ యాజ్ ఎ కంపల్సరీ ఆర్ ఎలెక్టివ్ సబ్జెక్ట్ ఆర్ యాజ్ ది మీడియం ఆఫ్ ఎగ్జామినేషన్ ఎట్ ది డిగ్రీ లెవెల్. అలాగే వీళ్ళు ఇంకా డిఫరెంట్ క్వాలిఫికేషన్స్ అయితే అడిగారు. మీరు ఇక్కడ చూసినట్లయితే మనకి ఇక్కడ అన్నీ కూడా క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఈ క్వాలిఫికేషన్స్లో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులు ఉంటారో వాళ్ళు కంపల్సరీగా అప్లై చేసుకోండి. ఇటువంటి నోటిఫికేషన్ అనేది మళ్ళీ రిలీజ్ అవ్వడం అయితే జరగదు. రిలీజ్ అయ్యే వాటిల్లో చాలా అరుదుగా వచ్చే నోటిఫికేషన్ అన్నమాట ఇది. ఏజ్ రిలాక్సేషన్ వచ్చేటప్పటికి గవర్నమెంట్ ఇండియా రూల్స్ని బట్టి ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, అలాగే ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి 10 సంవత్సరాలు. అలా అందులోనే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 15 సంవత్సరాలు, ఎస్సీ వాళ్ళకి 15 సంవత్సరాలు, ఎస్టీ వాళ్ళకి 13 సంవత్సరాలు, అలాగే ఓబీసీ వాళ్ళకి 13 సంవత్సరాలు. ఇక్కడ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. అలాగే ఓబీసీ వాళ్ళకి 13 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము సెలక్షన్ ప్రాసెస్ చూసినట్లయితే కనుక జూనియర్ ట్రాన్స్లేషన్ ఆఫీసర్కి ఎలా సెలెక్ట్ చేస్తారంటే ఇందులో 2 పేపర్స్ అయితే ఎగ్జామినేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. పేపర్ 1లో జనరల్ హిందీ, జనరల్ ఇంగ్లీష్ అనేవి 100 మార్క్స్కి ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఈ పేపర్ 1లో సెలెక్ట్ అయిన వాళ్ళని పేపర్ 2కి క్వాలిఫై చేస్తారు. పేపర్ 2 కూడా 200 మార్క్స్కి ఉంటుంది. ట్రాన్స్లేషన్ అండ్ ఎస్సే ఉంటుంది, కన్వెన్షనల్ టైప్ అనమాట. ఈ 200 మార్క్స్ కూడా క్వాలిఫై అయిన వాళ్ళని జాబ్కి అనేది సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ వీళ్ళు మనకి జనరల్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇచ్చారు చూడండి. ఇందులో పాయింట్ సిలో చూసినట్లయితే కనుక 5 years కాంట్రాక్ట్ బేసిస్ కంప్లీట్ అయిన తర్వాత పాసిబిలిటీ, అంటే మనల్ని రెగ్యులరైజ్ చేసే పాసిబిలిటీ అయితే ఉంటుందని చెప్పారు. మన పర్ఫార్మెన్స్ని బట్టి మనల్ని పర్మనెంట్ కూడా చేసే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అంతేకాకుండా ఈ అప్లికెంట్ సిటిజన్ అయ్యే ఉండాలి, అంటే ఇండియన్ అయి ఉండాలి. అలాగే మనం ఇంకా కింద డీటెయిల్స్ ఇచ్చారు. ఈ డీటెయిల్స్ కూడా మనం క్లియర్గా నేను మీకు చెప్తానన్నమాట. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఒక్కసారి పే చేస్తే మళ్ళీ మనకి రిటర్న్ చేయడం అయితే జరగదు. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ అండ్ ఉమెన్ క్యాండిడేట్స్కి అయితే ఫీజు ఏమీ ఉండదు. అలాగే అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 500, అది కూడా జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి మాత్రమే. ఇది ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చండి. ఆన్లైన్ ప్రాసెస్ వచ్చేసరికి ఈ రోజు నుంచే స్టార్ట్ అయింది. అందరూ తప్పకుండా క్వాలిఫై అంటే ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులందరూ కూడా తప్పకుండా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఈ అప్లికేషన్ ఆన్లైన్ డేట్ వచ్చేసరికి ఈరోజు 9 AM నుండి స్టార్ట్ అయింది. ఈ అప్లికేషన్ లాస్ట్ డేట్ వచ్చేసరికి 10th August 2020, అంటే ఈ ఇయర్ 10th August వరకు 5:30 వరకు ఆన్లో ఉంటుంది. ఈ 5:30 లోపు ఎలిజిబిలిటీ ఉన్న అభ్యర్థులందరూ తప్పకుండా అప్లై చేస్తారు.
సో మనకి ఇక్కడ మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవాలనుకునే వాళ్ళకి ఈ ఆన్లైన్ సైట్ వచ్చేసరికి www.nift.ac.in. నేను ఈ లింక్ని డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. ఎవరైనా అప్లై చేసుకునే అభ్యర్థులు ఉంటే ఆ లింక్ని క్లిక్ చేస్తే మీరు డైరెక్ట్గా సైట్కి వెళ్ళిపోతారో అక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇదండి ఇవాళ నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ మీ అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. బై బై.